హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఏమీ లేకపోయినా టేస్టీగా చేసే సున్ని చట్నీ ఎలా తయారు చేయాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దీంతోపాటు సింపుల్ రవ్వ ఉప్మా కూడా చేసుకుందాం. ఈ సున్ని చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ స్టైల్ ఉప్మా అండ్ సున్ని చట్నీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందని. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో 1 గ్లాస్ రవ్వ పోసుకోవాలి. ఇంకోవైపు సున్ని చట్నీ కూడా వేరే బాండి పెట్టి దానిలో కొంచెం శనగపిండి వేసి రెండూ ఒకేసారి సైమల్టేనియస్లీ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని సిమ్లో దోరగా వేయించుకోవాలి. 5 మినిట్స్ వేయించాక రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది అని లేదా అని చూసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ పోపు దినుసులని సిమ్లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటర్ వేసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. రవ్వ ఉప్మాకి వాటర్లో ఒక పిడికెడు రోస్టెడ్ సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వాటర్ బాయిల్ వచ్చాక రవ్వని స్లోగా కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండకట్టే ఛాన్సెస్ ఉంది. నూక అంతా వేసాక కూడా ఉప్మా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ ఘీ వేసి ఉప్మా దగ్గర పడే వరకు స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఉప్మాకి కాంబినేషన్గా సున్ని చట్నీ. ఈ సున్ని చట్నీ పుల్లగా కారంగా చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఓన్లీ ఉప్మాకే కాదు, దోశ, పెసరట్టు అన్నిటికీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీనికి స్టవ్ మీద బాండి పెట్టి ఒక 150 గ్రామ్స్ బేసన్ అంటే శనగపిండి వేసి సిమ్లో వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ శనగపిండిని వేరే ఒక బౌల్లో వేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక గిన్నెలో కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. వేగిన శనగపిండి చల్లారాక అందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఆ శనగపిండిలో వేసి కొంచెం వేసి కలుపుకోవాలి. రసాన్ని వేస్తున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండకట్టే ఛాన్సెస్ ఉంది. సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి, లేకపోతే మరి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. అవి చిటపటలాడుతూ వేగాక అందులో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆపి ఆ పోపు అంతా ఈ చట్నీలో వేసుకోవాలి. ఈ చట్నీ వేసిన తర్వాత ఆ చట్నీని శుభ్రంగా కలియజేసుకోవాలి. ఈ చట్నీ చూడడానికి రెడ్గా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది శ్రీకాకుళం స్పెషల్. ఇప్పుడు ఈ రవ్వ ఉప్మా చట్నీలో ముంచుకొని తింటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంతకీ ఈ రెసిపీ మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నమస్తే.